ఇటే తిప్పు. నా శలాకృతి నీవే
ఏమి చేయాలో నాకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 మాట్లాడిన దైవజనులకు అభిషేకించినట్లుగా మనమందరినీ ఆయన వాక్కు చేత ఆనందపరిచినట్లుగా ప్రార్థన చేద్దాం. స్తుతులకు ఆసీనుడు అయిన మా ప్రియ ప్రభువా, ఈ రాత్రి నాగాయలంక పరిసర ప్రాంత ప్రజలను ప్రేమించి మీరు సమకూర్చిన ఈ సభలను బట్టి, మీరు ఏర్పరుచుకున్న మీ దాసులను బట్టి మీకు వందనాలు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన, మీరు దీవిస్తే మేము ఆశీర్వదించబడతాం. మేము అల్పులం, పనికిరాని వారం ప్రభువా, నీవే మా పట్ల కృప చూపు. రాత్రి మీ దివ్యమైన స్వరాన్ని మాకు వినిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ రాత్రి చదివిన దేవుని వాక్యం మనందరికీ తెలిసిన భాగం. బెతెస్దా కోనేటి దగ్గర అనేక మంది రోగులు అక్కడ కూర్చొని ఉన్నారు. ఎందుకు వీళ్ళందరూ ఆ స్థలానికి చేరారంటే, ఆ స్థలంలో ఒక ప్రత్యేకత కనపరచబడుతుంది. ఏమిటా ప్రత్యేకత అంటే, ఆ కోనేటిలోనికి ఒక దేవదూత రావడం, ఆ కోనేటిలో ఉన్న నీళ్లు కదిలించబడడం, కదిలించబడిన నీళ్లలో ఎవరు దిగినా వారు బాగుపడతారు. అది అక్కడ జరుగుతున్నటువంటి సంగతి. ఈ దినాల్లో కొన్ని వార్తలు మనం వింటూ ఉంటాం. చెట్టును పాలు గారుతున్నాయని వింటున్నారు లేదా? అలాగే చాలా సంగతులు ఊహించగలిగినవి, ఊహించలేనివి, నమ్మగలిగినవి, నమ్మలేనివి చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఏది ఏమైనా మానవ బ్రతుకులలో దేవుని ఔన్నత్యాన్ని మనుష్యులు గ్రహించడానికి దేవుడు తన దయా సంకల్పాలు మానవ బ్రతుకుల్లో కనుపరుస్తూ ఉన్నాడు. దానిని ఎవరు గ్రహిస్తారో, ఎవరు వారి జీవితాల్లో అన్వయిస్తారో వారి బ్రతుకులు మాత్రం సంపూర్ణమైన ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఈ భాగం మనం చదువుతున్నప్పుడు అక్కడ వినినటువంటి సంఘటన కొరకాయ గుంపులు గుంపులుగా అనేక రకాల ప్రజల స్థలానికి వచ్చారట. అక్కడ విననటువంటి దానిని, జరుగుతున్న దాన్ని చూచినటువంటి వాడు దాన్ని పొంది స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారు. కానీ ఆ స్థలంలో ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నాడట. ఎన్ని సంవత్సరాలండి? 38 సంవత్సరాలు. ఎక్కడున్నాడు? బాగుపడవలసిన స్థలములో ఉన్నాడు, కానీ బాగుపడలేని వాడుగా ఉన్నాడు. కారణం ఏంటి? వీళ్ళ మనుష్యుడు జ్ఞానం సంపాదించాడు, చదువు సంపాదించాడు, ఆస్తి సంపాదించాడు, కానీ ఆరోగ్యము లేని వాడుగా ఉన్నాడు. ఏమంటారు మీరు అందరూ? ఒకవేళ ఈ నాగాయలంకలు అందరూ ఆరోగ్యంగా ఉన్నారేమో, నాకు తెలియదు. గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళు ఏమండి ఉన్నారండి? బీపీ లేనివాళ్ళు, షుగర్ లేనివాళ్ళు, ఇంకా చిన్న చిన్న బలహీనతలు ఏమి లేని వాళ్ళు ఉన్నారా అని అన్నీ ఉన్నాయి. కానీ మనుష్యుడికి ఏమి లేదో తెలుసా? క్షేమము లేదు, ఆరోగ్యము లేదు, నెమ్మది లేదు. ఎక్కడికి వెళ్తున్నాడు? మళ్ళా బాగుపడవలసిన స్థలంలోకి వెళ్తున్నాడు. బాగుపడవలసిన స్థలంలో ఉండి బాగులేని వ్యక్తిని మనం ఈ రాత్రి చూస్తున్నాం. క్రీస్తునందు పిల్లరా, దేవుడు ఈ రాత్రి స్థలాన్ని మనల్ని నడిపించినందుకు. ఎందుకంటే మనం బాగుపడాలని, దీవెన పొందాలని దేవుని ఉద్దేశం. అందుకు ఈ స్థలానికి మనలందరినీ దేవుడు ఏర్పాటు చేసి నడిపించాడు.
కనుక ఈ రాత్రి బాగుపడడానికి వచ్చిన మనం బాగుపడాలంటారా వద్దంటారా? బాగుపడాలంటే ఏం చేయాలి? ఈ రాత్రి అక్కడున్న నిబంధన ఏంటంటే, దేవదూతను చూచి కోనేటిలోనికి దిగిన వాడు ఎవడైనా మొదట దిగితే వాడు బాగుపడతాడు. కనుక అనేకులు ఆ స్థలానికి వచ్చారు, ఎదురు చూస్తూ ఉన్నారు. బాగుపడి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇతను ఎందుకు బాగుపడలేదంటే, అక్కడ ఒక మాటను మనం చదువుతున్నాం. మళ్ళీ ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని రిపీట్ చేద్దాం, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు. ఒక బలహీనత అతని జీవితంలో ఉంది. మన పరిస్థితులు కూడా రాత్రి అర్థం కావడానికి దేవుని సన్నిధిలో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఓకే. యేసు వాడు పడియుండుట చూచి ఏం చూశాడండి? ఏమని పడిపోయాడు? ఈ రాత్రి మనం పడిన పాతులు, బలహీనతలు, బాధలు ఎవరు చూస్తున్నారు? యేసు చూస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి ఒక మాట, నా యేసు దేవుడు మాట్లాడే దేవుడు, నా యేసు దేవుడు కనపడే దేవుడు. ఎవరు ఎవరు? ఈ రాత్రి దేవుడు, యేసు దేవుడు కనపడేవాడు, మాట్లాడేవాడు. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వాని స్థితిని ఎవరు చూశారు? అక్కడ చాలా మంది ఉన్నారు, ఎవరైనా పట్టించుకున్నారా? కారణం ఏంటండి? మనుషుల స్థితిగతులను అర్థం చేసుకోలేని పరిస్థితులు ఇవాళ కుటుంబంలో, సంఘములో, సమాజంలో ఎక్కువైపోయింది. ఎవరు వాళ్ళే ఏ పరిస్థితి నా పరిస్థితి అన్నట్టుగా కాలము గడుపుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులలో నశించిపోతున్న మానవ బ్రతుకులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. వీళ్ళలో సంపూర్ణత లేదు పిల్లలు. దేవుని పరిపూర్ణమైనటువంటి వాగ్దానాలు మానవ బ్రతుకుల్లో స్థిరపరచబడినప్పుడు దైవ కార్యాలు జీవితాలలో సంపూర్ణత కలిగినవిగా కనపడుతూ ఉంటాయి. ఈ రాత్రి మనం కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. వాడు పడియుండుట చూచి ప్రభువైన యేసు చెప్పాడు, అడిగాడట, నీవు ఆ స్థితిలో పడియుండుట గుడ్డివాణిని బాగు చేసిన దేవుడు, రాహాబు వేశ్యను బాగు చేసిన దేవుడు, వీళ్ళ సమస్తాన్ని అక్కడ పట్టినటువంటి సేన దెయ్యాన్ని పట్టిన వాడిని బాగు చేసిన దేవుడు. రాత్రి నన్ను, నా కుటుంబాన్ని, ఈ రాత్రి నన్ను, నా బిడ్డల్ని, ఈ రాత్రి నన్ను, నాకు కలిగిన వాటిని బాగు చేసే దేవుని దగ్గర ఒక్కసారి తలలో వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రభువా, నీవు నన్ను దాటిపోవద్దు నాయన, నీవు నన్ను దాటిపోవద్దు ప్రభువా, ఈ రాత్రి నన్ను దాటిపోవద్దు యేసయ్య, నీ చేతులకు అప్పగించుకుంటున్నాను నాయన. ఈ రాత్రి నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. 38 సంవత్సరాలు అతను పడిపోయిన స్థితిని ఎరిగిన దేవుడా, నా స్థితిని ఎరిగి నాతో మాట్లాడావు, నా కుటుంబ స్థితిని ఎరిగి నన్ను దర్శించావు నాయన. ఈ రాత్రి ప్రభువా, నన్ను కాపాడు, కనికరించు. ఈ రాత్రి నా కుటుంబాన్ని, నన్ను వేదన పడుతున్న సమస్యలు, నా ఇరుకులు, నా ఇబ్బందులు, రోగగ్రస్తమైన జీవితాలు నాయన, నెమ్మది లేని పరిస్థితులు యేసయ్యా, రాత్రి ఎందుకో ఈ గొప్ప కృపించు, ఈ రాత్రి ఎందుకో ఈ స్థలానికి తీసుకొచ్చావు, ఈ రాత్రి ఎందుకో నీ బిడ్డలతో మాట్లాడడానికి సహాయం చేశావు. ఈ రాత్రి ఎవరు నారో ప్రభావిస్తారు, ఈ రాత్రి ఎవరు కొరకు ఈ మాటలు, ఈ రాత్రి ఎవరిని నువ్వు దీవించబోతున్నావు నాయన, ఎవరిని నువ్వు కాపాడబోతున్నావు, ఎవరిని బాగు చేయబోతున్నావు యేసయ్యా. యేసయ్యా, నా ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రి కూడా పిల్లలతో మీరు దర్శించండి ప్రభా. ఎవరు నాతో మాట్లాడు నాయన, వృద్ధులు, స్త్రీలు ఉన్నారు ప్రభా, పురుషులు ఉన్నారు నాయన, కుటుంబాలను దర్శించి యేసయ్యా అర్థం చేసుకో. ఒక్కసారి ప్రభా, నా స్థితిని నాయన, నేను పడిపోవడానికి కారణం ఇది ప్రభా, తెలియక కాదు నాయన. అయ్యో నా సమర్థత తండ్రి, లేవలేని స్థితి అయ్యా, రాలేకపోతున్నానయ్యా, యేసు అని పిలవలేకపోతున్నాను. నన్ను పట్టుకున్నది నన్ను నాశనం చేస్తుంది, నన్ను పట్టుకున్నది నన్ను హతము చేస్తుంది ప్రభా. ఈ రాత్రి ఒప్పుకుంటున్నాను యేసు, విడిపించగలిగిన యేసు, రక్షించగలిగిన యేసు, స్వస్థపరచగలిగిన యేసు, బాగు చేయగలిగిన యేసు, ఈ రాత్రి నీకు అప్పగించుకుంటున్నాను యేసు, నా రక్షక, కనికరించు రాత్రి, బాగు చేయ రాత్రి, స్వస్థపరిచే రాత్రి, విడిపించే నాయన. Praise Jesus, glorify the name of Jesus.